హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిరుద్యోగులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్. 3220 లెక్చరర్ పోస్టుల భర్తీకి కసరత్తు. రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆ శాఖల్లో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే విద్యాశాఖలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కళాశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థులకు విద్యా దీవెన, వసతి దీవెన స్థానంలో పాత ఫీజు రీయింబర్స్మెంట్ విధానాన్ని అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే నారా లోకేష్ వసతి దీవెన, విద్యా దీవెన వంటి పథకాల పేర్లు సైతం మార్చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ పథకాల స్థానంలో పాత ఫీజు రీయింబర్స్మెంట్ విధానాన్ని అమలులోకి తీసుకురావాలని, అందుకు అవసరమైన విధి విధానాలను రూపొందించాలని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్నత విద్యాశాఖ పరిధిలో నెలకొన్న సమస్యలపై సమీక్ష నిర్వహించిన మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు వారికి మౌలిక సదుపాయాల కల్పనలో కూడా నిబద్ధతతో వ్యవహరించాలని మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం చేశారు. లెక్చరర్ పోస్టుల భర్తీకి చర్యలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా దీవెన, వసతి దీవెన పథకం కింద 3480 కోట్లు బకాయిలు పెట్టడంతో విద్యార్థుల సర్టిఫికెట్లు ఆయా విద్యా సంస్థల్లో నిలిచిపోయాయని మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రభుత్వ అనాలోచిత విధానాల కారణంగా విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలల్లో డ్రగ్స్ను నిరోధించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాల్సిందిగా మంత్రి లోకేష్ ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేకంగా నోడల్ ఆఫీసర్ల నియామకం అంశాన్ని పరిశీలించాలని సూచించారు. డ్రగ్స్పై విద్యార్థులను చైతన్యం చేసేందుకు స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని తీసుకోవాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3220 లెక్చరర్ పోస్టుల భర్తీకి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. న్యాయపరమైన చిక్కులను తొలగించి సాధ్యమైనంత త్వరగా పోస్టులను భర్తీ చేసేందుకు కసరత్తు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు.